Hello everyone, welcome back. So welcome to the 10th lecture out of 30 lectures of ethics series. Okay. So this is out of 10 out of 30. సో మిగతా లెక్చర్స్ అన్ని ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు మీరు. ఓకే. సో ఈ లెక్చర్లో మనం డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ మనము డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్ చదివే కంటే ముందు ఫస్ట్ డెడికేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో డెడికేషన్ అంటే ఏం లేదు, ఇట్స్ అ క్వాలిటీ. Quality of what? Quality of being able to give or apply one's time and attention or self entirely to a particular activity, cause or person. సేమ్ లేదండి, ఇది ఒక క్వాలిటీ అంట. ఏం క్వాలిటీ అంటే నీ మొత్తం టైంని, అటెన్షన్ని అండ్ తర్వాత నీ ఎంటైర్ సెల్ఫ్ని ఒక పర్టికులర్ యాక్టివిటీ కోసం కానీ, కాజ్ కోసం కానీ, పర్సన్ కోసం కానీ డెడికేట్ చేయడాన్నే ఇట్స్ ఎ డెడికేషన్ అంటారు. ఓకే. అయితే ఒక క్వశ్చన్ పాసిబుల్లీ యూపీఎస్సీ అడగొచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్? చూడనికి రెండు సేమ్ ఉంటాయి, బట్ ఎథిక్స్లో చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్టివ్, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. సో డెఫినేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ కమిట్మెంట్ ఏంటంటే కమిట్మెంట్ కెన్ బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, బట్ డెడికేషన్ అనేది ఆల్వేస్ ఇన్ఫార్మల్. సో ఈ డెడికేషన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ కమిట్మెంట్కి నువ్వు ప్యాషన్ని, లవ్ని యాడ్ చేస్తావో ఇట్ బికమ్స్ డెడికేషన్. సో ఇట్ బేసికలీ కమిట్మెంట్ ప్లస్ యువర్ ప్యాషన్ ఈక్వల్స్ టు డెడికేషన్. అర్థమైంది కదా? సో కమిట్మెంట్, ఈ డెడికేషన్ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్ అని చెప్తుంది ఇది. ఓకే. కమిట్మెంట్ ఎట్లా చేయొచ్చు? ప్లెడ్జ్ ఉంటుంది, ప్రామిస్ ఉంటుంది, త్రూ ఫార్మల్ అగ్రిమెంట్స్, ఇన్ఫార్మల్ అగ్రిమెంట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకరితో అగ్రిమెంట్ చేసుకున్నావు దాట్ నీ మనీ నేను బ్యాక్ ఇచ్చేస్తాను, ఇట్స్ ఎ కమిట్మెంట్. నువ్వు కమిట్ అయ్యావు. లేకపోతే నువ్వు ఇంకొక పర్సన్తో అగ్రిమెంట్ చేసుకున్నావు, బి అనే పర్సన్స్తో, నేను సో అండ్ సో సర్వీసెస్ నేను డెలివర్ చేస్తాను, ఇట్స్ ఎ ఫార్మల్ అగ్రిమెంట్. ఓకే. ఒక్కోసారి ఫార్మల్ కాకుండా ఇన్ఫార్మల్గా కూడా అగ్రిమెంట్ చేసుకుంటాం, నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేయను, బట్ ఇట్స్ ఎన్ కమిట్మెంట్. ఎప్పుడైతే నువ్వు ఏది ఏమైనా సరే ఐ విల్ డూ దట్, నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో దాన్ని నెరవేర్చుకుంటాను ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారు కదా, అది డెడికేషన్. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. పర్సివరెన్స్ అనే ఒక డెఫినేషన్ కూడా రావచ్చు, ఎందుకంటే డెడికేషన్, కమిట్మెంట్, పర్సివరెన్స్ సిమిలర్గా ఉంటాయి. సో పర్సివరెన్స్ అంటే ఏంటంటే స్టడీ పర్సిస్టెన్స్ షోన్ ఇన్ అచీవింగ్ సంథింగ్. మనం ఏదన్నా ఒక గోల్ని అచీవ్ చేయడానికి పర్సిస్టెంట్గా ట్రై చేసామనుకోండి, దట్ ఈస్ పర్సివరెన్స్. ఓకే. యూపీఎస్సీ క్లియర్ చేయడానికి వీ నీడ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్, దాన్నే మనం పర్సివరెన్స్ అంటారు. ఓకే. అండ్ సిమిలర్లీ ఈ పర్సివరెన్స్ ఎందుకు చదివినామంటే, ఎప్పుడైతే కమిట్మెంట్ ప్లస్ పర్సివరెన్స్ యాడ్ అయిపోతాయో ఇట్ బికమ్స్ డెడికేషన్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ, రీఫార్మ్స్ కానీ, ఎవరైతే డెడికేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరు ఎగ్జాంపుల్స్ మీరు తీయొచ్చు. సో నేను నోట్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్, అన్నా హజారే, లోక్పాల్ గురించి, హోమీ జహంగీర్ బాబా న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి, విక్రమ్ సారాభాయ్ ఇస్రో గురించి. ఓకే. దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మిగతావి నోట్ చేసుకున్నా చేసుకోకపోయినా హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్ గారిది పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ టూ కోడ్ చేస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్. నౌ నెక్స్ట్ ఏంటి? ఇంపార్షియాలిటీ. ఇంపార్షియాలిటీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. జస్టిస్లో ఒక ప్రిన్సిపల్. అదేం చెప్తుందంటే డిసిషన్స్ అనేవి ఏవైతే తీసుకుంటామో మనం ఆబ్జెక్టివ్ క్రైటీరియా పైన తీసుకోవాలి. యాక్చువల్గా ఎప్పుడైతే ఆబ్జెక్టివిటీ పైన లెక్చర్ చెప్పినప్పుడు కామెంట్స్లో నన్ను అడిగారు, సార్ ఆబ్జెక్టివిటీకి ఇంపార్షియాలిటీకి తేడా ఏంటి అని. ఆబ్జెక్టివిటీ అనేది ఒక ప్రాసెస్, ఇంపార్షియాలిటీ అనేది ఎఫెక్ట్. ఓకే. ఎప్పుడైతే మనం ఆబ్జెక్టివ్ బేస్తో డిసిజన్ తీసుకుంటామో ఇట్ విల్ బి ఇంపార్షియల్. ఇంపార్షియల్ డిసిజన్ తీసుకోవాలంటే ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఓకే. సో మనం ఒక డిసిజన్ ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ క్రైటీరియాతో తీసుకుంటామో అప్పుడు బయాసెస్ కానీ, ప్రిజుడిసెస్ కానీ ఉండవు. దీనికి ఒక అప్లికేషన్ ఏంటి అంటే, ఈ బయాస్ మనము యాటిట్యూడ్ చాప్టర్ చదువుకున్నాం కదా, యాటిట్యూడ్లో ఏంటి, ఏదైతే యాటిట్యూడ్ డిసైడ్స్ బిహేవియర్ అండ్ బిహేవియర్ ఇంటైర్ డిసైడ్ యాటిట్యూడ్ కదా. సో ఈ బయాస్నెస్ ఏదైతే మనం చదువుకున్నామో అది యాటిట్యూడ్. ఆ బయాస్నెస్ వల్ల నీ బిహేవియరల్ చేంజ్ అవుతుంది చూడు, దట్ ఈస్ దిస్ వన్. ఓకే. ఎప్పుడైతే నీకు బయాస్నెస్ ఉంది, సో అప్పుడు నీకు లెస్ ఇంపార్షియాలిటీ ఉంటుంది.
నీకు బయాస్నెస్ ఎక్కువ ఉందనుకోండి, యూ విల్ బి మోర్ పార్షియల్. బయాస్నెస్ తక్కువ ఉందనుకోండి, యూ విల్ బి మోర్ ఇంపార్షియల్. సో యాటిట్యూడ్ అనేది బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఇన్ టర్న్ ఇది కూడా ఇట్లా ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా ఎఫెక్ట్ చేస్తో యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. నౌ ఇంపార్షియాలిటీ అయిపోయింది. పొలిటికల్ ఇంపార్షియాలిటీ అంటే ఏందో తెలుసుకుందాం. ఏం లేదు, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ని సర్వ్ చేసేటప్పుడు బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ ఇవ్వాలి, నో మ్యాటర్ వాట్ ఈస్ ఓన్ పొలిటికల్ బిలీఫ్స్. దేర్ ఆర్ టూ పార్టీస్, పార్టీ ఏ, పార్టీ బి. సివిల్ సర్వెంట్ ఉన్నాడు. ఈ సివిల్ సర్వెంట్కి పర్సనల్గా పార్టీ ఏ అంటే ఇష్టం, బట్ పార్టీ బి పవర్లో ఉంది. అప్పుడు ఈ పర్సనల్ ఫేవరెటిజం, పర్సనల్ బయాసెస్, పర్సనల్ బిలీఫ్స్ అని పక్కన పెట్టేసి ఈయనకి రూల్లో ఏది ఉంది, పొలిటికల్ పార్టీ బి. వీళ్ళకి బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్తో సర్వ్ చేయాలి, బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్తో అడ్వైస్ చేయాలి, బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ తోటి గైడ్ చేయాలి వాళ్ళని. దీన్ని మనం పొలిటికల్ ఇంపార్షియాలిటీ అంటాం. సో బ్యూరోక్రాట్కి బేసిక్ రూల్స్ ఏంటంటే, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు, డిఫెండ్ చేయకూడదు. ఎవరైతే వ్యూస్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారు కదా, ఇట్స్ దేర్ వ్యూస్, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ టు క్రిటిసైజ్. ఓకే, బట్ ఒక్కసారి మాత్రం పాలసీ డిసిజన్ తీసుకున్నారా, ఎస్ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ తీసుకుందా, దెన్ యూ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్. రీసెంట్లీ మా చీఫ్ సెక్రటరీ సార్ నాకు చెప్పారు, చాయ్ పే చర్చలో కూర్చున్నప్పుడు, నువ్వు డిసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయి. వాళ్ళు ఎప్పుడైతే టేబుల్ మీద డిస్కషన్స్ అవుతాయో, యూ డిబేట్, యూ క్రిటిసైజ్ పర్టికులర్ ఐడియాస్, యూ గివ్ యువర్ ఇన్పుట్స్, యూ గివ్ యువర్ క్రిటిసిజం, యూ ప్రొటెస్ట్ ఫార్మల్లీ ఆన్ ద టేబుల్. బట్ ఒక్కసారి డిసిజన్ తీసుకున్నారా, మనం అందరము ఒక టీం, అందరూ కలిసికట్టుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ ప్లస్ సివిల్ సర్వెంట్. ఈ డెమోక్రసీలో మన సివిల్ సర్వెంట్స్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ అవర్ రోల్. ఇది ఉండాలి అండ్ ఈ పార్ట్ కూడా మెయింటైన్ చేయాలి. సో సెకండ్ ఏఆర్సీలో ఒక చిన్న పాయింట్స్ మేము మెన్షన్ చేసిందంటే, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మినిస్టర్స్ ఉండాలని చెప్పింది, ఎంహెచ్ఏ ఇచ్చింది. యాక్చువల్గా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుందంటే, సివిల్ సర్వెంట్స్ న్యూట్రల్గా ఉండాలి, బట్ మినిస్టర్ కూడా సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి కదా. మీరు ఏదో పాలిటీ చదువుకుంటే ఎగ్జిక్యూటివ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకరు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, తర్వాత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రైట్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఇదంతా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తాయి. సివిల్ సర్వెంట్స్ బ్యూరోక్రసీ ఎవరైతే ఉంటే పర్మనెంట్ బ్యూరోక్రసీకి ఉంటాయి. ఇద్దరు ఎగ్జిక్యూటివ్లో పార్ట్. పర్మనెంట్ బ్యూరోక్రసీ పని ఏంటంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి టెక్నికల్ అడ్వైజెస్ ఇవ్వడము, అడ్మినిస్ట్రేటివ్ హెల్ప్ చేయడము, ఇవన్నీ. వీళ్ళ రోల్ ఏంటంటే పాలసీ గైడెన్స్ ఇవ్వడము, తర్వాత వీళ్ళు తీసుకున్న డిసిజన్ని ఇంప్లిమెంట్ చేయడము. దిస్ ఇస్ ద రోల్. సో ఇది 2-వే ప్రాసెస్ కదా. సో అట్లే ఎట్లయితే సివిల్ సర్వెంట్స్ న్యూట్రల్గా ఉంటారో, మినిస్టర్స్ ఏం చేయాలంటే పొలిటికల్ ఇంపార్షియాలిటీని వాళ్ళు కూడా ఫాలో చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బ్యూరోక్రాట్స్ పైన అన్నెసెసరీ ఎఫెక్ట్ తీసుకురావద్దు, అన్నెసెసరీ ఫేవర్స్ అడగడం కానీ, అన్నెసరీ ప్రెషర్ తీసుకొచ్చి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా లేకుండా చేయకూడదు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్సో అని కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మినిస్టర్ ఎంహెచ్ఏ డిసైడ్ చేసింది. ఓకే, సో పొలిటికల్ ఇంపార్షియాలిటీ, సివిల్ సర్వెంట్ ఆల్వేస్ దేనికి కమిటెడ్ ఉండాలి, ఈక్వాలిటీ అండ్ డైవర్సిటీకి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎట్లా కండక్ట్ చేయాలి, ఫెయిర్గా, జస్ట్గా, ఈక్విటబుల్గా కండక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఎందుకు దిస్ ఇంపార్టెంట్, ఇంపార్షియల్ సివిల్ సర్వెంట్స్ అది ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే ఇంపార్షియల్ ఉంటారో సివిల్ సర్వెంట్స్, క్రెడిబిలిటీ పెరుగుతుంది వాళ్ళది, వాళ్ళని ఎక్కువ నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ కేస్, ఏ పార్టీ, బి పార్టీ సివిల్ సర్వెంట్ ఉన్నాడు, ఈ పార్టీకి క్లోజ్ ఉన్నాడు, బట్ ఈ పార్టీ పవర్లో ఉంది. ఎప్పుడైతే బి పార్టీ వాళ్ళకి ఈ సివిల్ సర్వెంట్ పైన నమ్మకం ఉంటుందో, ఏంటి, ఎప్పుడైతే ఈ పర్సన్ సివిల్ సర్వెంట్ ఇంపార్షియల్గా ఉండి ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, బి పార్టీ వాళ్ళు కూడా ఈ పర్సన్ని నమ్ముతారు, ట్రస్ట్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది, అప్పుడు స్మూత్ ఫంక్షనింగ్ ఉంటుంది. సిమిలర్లీ పబ్లిక్ కూడా ఎప్పుడైతే సివిల్ సర్వెంట్ న్యూట్రల్గా ఉంటాడో, ఆ పర్సన్ దగ్గరికి ఫ్రీగా వెళ్ళి ఓపెన్ అప్ అవుతారు, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారో, ఆ పర్సన్ ఏదైనా చెప్తే వినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవరైతే పార్షియల్ ఉంటారో
సివిల్ సర్వెంట్ వాళ్ళు చెప్పిన మాటలు పబ్లిక్ ఎందుకు వింటారు? వినరు. దే విల్ ప్రొటెస్ట్, రైట్? తర్వాత సివిల్ సర్వెంట్స్కి ఏం చేస్తుందంటే అప్రోప్రియేట్ క్వశ్చన్స్ అడగనీకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 పర్సన్స్ వచ్చిర్రు. వన్ ఇస్ అ పూర్ పర్సన్, వన్ ఇస్ అ రిచ్ పర్సన్. ఓకే, ఇద్దరు ఒక పిటిషన్ తీసుకొని వచ్చిర్రు. వీళ్ళిద్దరికి సమ్ ల్యాండ్ ఇష్యూ ఉంది, పిటిషన్ తీసుకొని వచ్చిర్రు. నేను సివిల్ సర్వెంట్ని, నేను న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉన్నా అనుకోండి, ఈ పిటిషన్ని డిస్పోజ్ చేయనీకి కరెక్ట్ క్వశ్చన్ ఈ పర్సన్ అడుగుతా, కరెక్ట్ క్వశ్చన్ ఈ పర్సన్ అడుగుతా. అట్లా కాకుండా నేను పార్షియల్ ఉన్నా అనుకోండి, రిచ్ పీపుల్ ఆర్ గుడ్, పూర్ పీపుల్ ఆర్ బ్యాడ్ అనే ఉంది కాన్సెప్ట్స్. సో అట్లా నేను పార్షియల్గా ఉన్నా అనుకోండి, ఈ పర్సన్ ఏమో టఫ్ క్వశ్చన్స్ అడుగుతా, ఈ పర్సన్ ఏమో కరెక్టే కదా మీరు చెప్పింది కరెక్ట్ అంట. అప్పుడు డిసిజన్ మేకింగ్ ఎట్లా అవుతుంది? నేను కరెక్ట్గా డీల్ చేయలేని ఇష్యూని. సో దట్స్ హౌ ఇట్ విల్ హెల్ప్. సో ఇట్ హెల్ప్ మెయింటైన్ ద క్యూ, నాట్ ఏ ఇంపార్టెంట్ పాయింట్. బేసికల్లీ ఎప్పుడైతే నువ్వు ఇంపార్షియల్గా ఉంటావో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో నువ్వు సర్వ్ చేస్తావు పీపుల్ని. నాట్ దాట్ మచ్ ఆఫ్ వ్యాలిడ్ పాయింట్, బట్ ఇట్స్ ఓకే పాయింట్. తర్వాత నాన్ పార్టిషన్షిప్. నాట్ పార్టిషన్షిప్కి ఇంపార్షియాలిటీకి తేడా ఏంటంటే, ఇంపార్షియాలిటీ అంటేనేమో థింకింగ్, బయాస్, ఫేవర్, డిస్ఫేవర్. ఇట్స్ ఎ థింకింగ్ ప్రాసెస్. ఇట్స్ ఇన్ ద థింకింగ్ ప్రాసెస్. నాన్ పార్టిషన్షిప్ అంటే ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ యాటిట్యూడ్ సైడ్, బిహేవియర్ సైడ్. ఓకే, బిహేవియర్ సైడ్ ఏం చేస్తాం? సింపుల్గా నాన్ పార్టిషన్షిప్లో పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా ఉంటాం మనం. ఓకే, ఎవరైనా సరే, సీఎం ఎవరైనా కానివ్వండి, ఓకే, మనం ఇచ్చే టెక్నికల్ అడ్వైస్ సేమ్ ఉంటుంది. పాలిటిక్స్ ఆఫ్ ద డేకి మనకు ఫరక్ పడదు. సీఎం ఎవరన్నా కానీ ఎవరన్నా పోని మన వర్కింగ్ కానీ మన అడ్వైజెస్ కానీ సిమిలర్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? అగైన్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎవరు సీఎం అయినా కూడా, ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా నువ్వు సిమిలర్గా వర్క్ చేస్తుంటే మినిస్టర్ కూడా నిన్ను ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు మినిస్టర్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ అవుతావు. ఒక గుడ్ బాండ్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ సివిల్ సర్వెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆన్ గుడ్ పేజ్ ఉంటారో ఇంప్లిమెంటేషన్ వెరీ ఫాస్ట్ అవుతుంది. నీ సజెషన్స్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ చేంజ్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. ఓకే, చేంజ్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. తర్వాత హై మోరల్ పవర్ ఉంటుంది. ఆబ్వియస్లీ నువ్వు ఎవరినైతే ఎప్పుడైతే ఎవరికి పొలిటిక్స్తో సంబంధం లేనప్పుడు నీకు మోరల్ పవర్ ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా ఎప్పుడైతే ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో మినిస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బేస్డ్ అవుతాయి, నాట్ ఆన్ పొలిటికల్ బేసిస్. ఓకే, బట్ అనదర్ కేస్ ఈజ్ ఆల్సో దేర్. ఎప్పుడైతే ఈ బ్రీచ్ అవుతుందో, ఎప్పుడైతే ఈ గుడ్ బాండ్ ఉంది కదా, ఇది బ్రీచ్ అయిపోయి బ్యాడ్ బాండ్గా కన్వర్ట్ అవుతుందో, అన్హోలీ నెక్సెస్ అయిపోతుంది. జస్ట్ ట్రై టు ఇమాజిన్, ఒక పొలిటీషియన్, ఒక బ్యూరోక్రాట్ ఇద్దరు టీమ్ అయి కరప్షన్ చేస్తే ఎట్లుంటుంది? వెరీ బ్యాడ్. నౌ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, ఒక పొలిటీషియన్, ఒక బ్యూరోక్రాట్, ఒక బిజినెస్ మ్యాన్ ముగ్గురు కలిసి కరప్షన్ చేస్తే ఎట్లుంటుంది? ఇట్స్ మోర్ వర్స్. ఇమాజిన్ పొలిటీషియన్, బ్యూరోక్రాట్, బిజినెస్ మ్యాన్, క్రిమినల్, వీళ్ళు నలుగురు కలిసి కరప్షన్ చేస్తే ఎట్లుంటుంది? ఇట్స్ అన్ అన్హోలీ నెక్సెస్. ఇట్స్ ఎ ఫోర్స్ టు రికన్ విత్. ఓకే, ఇట్స్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్. ఓకే, దాట్స్ అంత డిఫికల్ట్ అవుతుంది ఈ హోలీ నెక్సెస్ వల్ల. బట్ దిస్ ఈస్ ఎగ్జిస్టింగ్. యూ కెన్ కోట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ ఏంటంటే, బ్యూరోక్రసీని పొలిటికల్ బేసిస్లో డివైడ్ చేస్తుంటారు. వీడు మా పార్టీ వాడు, వీడు అపోజిషన్ పార్టీ వాడు, సో మన వాళ్ళందరినీ గుడ్ పోస్టింగ్స్ ఇవ్వాలి, ఆపోజిషన్ పార్టీ అందరూ బ్యాడ్ పోస్టింగ్ ఇవ్వాలి. తర్వాత ఈ బ్యూరోక్రసీ కూడా, వీళ్ళు మన పార్టీ మంచిగా పనిచేయాలి, వీడు మన పార్టీ కాదు సో పని చేయకూడదు అని ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే కరప్షన్ వస్తుంది. పబ్లిక్ సర్వీస్ కాదు, ఓన్లీ కరప్ట్ గవర్నమెంట్ అయిపోతుంది. తర్వాత ఎవరైతే మాట వినట్లేదో ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేసి పొలిటీషియన్స్ కూడా పొలిటికల్ బేసిస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వ్ చేస్తారు. తర్వాత బ్యూరోక్రసీ కూడా 2 పార్ట్స్గా విడిపోతుంది. ఫ్యాక్షనలిజం అవుతుంది, బేస్డ్ ఆన్ కాస్ట్, బేస్డ్ ఆన్ పార్టీ, ఓకే, బేస్డ్ ఆన్ యూత్ ఆల్సో. యూత్ ఒక సైడ్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒక సైడ్, ఇట్లా ఫ్యాక్షనలిజం అయిపోతుంది, కాస్టిజం అయిపోతుంది. ఇవన్నీ ఏమవుతుందంటే లైక్ అల్టిమేట్గా మెరిట్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఏం డిస్కస్ చేస్తాం? న్యూట్రల్ సివిల్ సర్వీస్, రైట్? ఏం చేస్తారు? ఇంపార్షియల్గా ఉంటారు, నాన్ పార్టిషన్షిప్ ఉంటారు. ఇంకొక సైడ్ ఏం డిస్కస్ చేసుకున్నాం? పొలిటిసైజ్డ్ బ్యూరోక్రసీ, పార్షియల్ ఉంటుంది, పార్టిషన్షిప్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ డిజైరబుల్.
బట్ ఏదైతే సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీ ఉందో, ఒక థియరీస్ ఏం చెప్తారు, కొంతమంది ఏం చెప్తున్నారంటే విచ్ ఇస్ నాట్ ఆప్టిమమ్ అని చెప్తున్నారు. విచ్ ఇస్ నాట్ ఆప్టిమమ్ ఎందుకు అంటే, సిద్ధి ఎప్పుడైతే నీకు ఆ యాటిట్యూడ్ కానీ, ప్యాషన్ కానీ ఉండకుండా న్యూట్రల్‌గా ఉన్నావనుకో, నాకేం సంబంధం లేదు గవర్నమెంట్‌తోని, నా పని నేను చేసుకుంటాను అనుకో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ తెలియకుండానే ఇన్‌యాక్షన్ క్రియేట్ అయితది. టిమిడిటీ క్రియేట్ అయితది. మనకి ఎంతూసియాజం ఉండదు. ఎప్పుడైతే నీకు కనెక్షన్ ఉండదో, వాళ్ళు తీసుకునే పాలిసీ డిసిజన్స్ పైన నీకు కనెక్షన్ మిస్ అయితదో, అప్పుడు ఎంతూసియాజం మిస్ అయితది. అప్పుడు నువ్వు టిమిడిటీ అయిపోతావు. అంటే స్లోగా వర్క్ చేయడము, అసలు వర్క్ చేయకపోవడం ఇలా స్టార్ట్ అయితది. అండ్ ఇట్లా న్యూట్రాలిటీ ఎప్పుడు డిసైడ్ అవుతాయంటే వేర్ దెర్ ఇస్ ఎ కన్సెన్సస్, ఎవ్రీథింగ్ ఈస్ యాక్సెప్టెడ్, ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. అట్లాంటి కేసెస్లో మాత్రమే న్యూట్రాలిటీ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఇండియా అనేది మల్టీకల్చర్డ్ సొసైటీ. ఓకే, అండ్ ఈ ఎగ్జాంపుల్ ఇది కేస్ స్టడీ డిస్కస్ చేయండి. ఇట్ లీడ్స్ టు మోరల్ కరప్షన్. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ ఏదైనా సరే నేను న్యూట్రల్ ఉంటా, అంటే వాళ్ళు ఏది చెప్తే ఆ డిసిజన్ ఇంప్లిమెంట్ చేస్తా అని అనుకుంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటంటే జర్మన్ అఫీషియల్స్ ఎప్పుడైతే హిట్లర్ అందరిని ఎగ్జిక్యూట్ చేయండి అన్నారు అనుకోండి, ఎస్ బాస్ పొలిటికల్ వాళ్ళు చెప్పారు నేను న్యూట్రల్గా ఉండాలి, చెప్పింది వినాలి అని దే స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ చూస్. ఏమైంది? ఇట్ లీడ్స్ టు ద వెరీ ట్రాజిక్, వన్ ఆఫ్ ద డార్కెస్ట్ పేజెస్ ఆఫ్ హిస్టరీ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. మళ్ళీ ఈ న్యూట్రాలిటీ ఇవన్నీ ఏంటంటే వెరీ ఐడియలైజ్డ్ నోషన్, బట్ ఇన్ రియాలిటీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సివిల్ సర్వెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఆయనకన్నా ఓన్ వాల్యూస్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి, కల్చర్స్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, డిస్లైక్స్ ఉంటాయి. ఇవన్నిటిని క్యారీ చేస్తాడు. సో ఇది అనేది పాసిబుల్ అవ్వదు. ఐడియల్గా న్యూట్రల్ ఉండడం పాసిబుల్ అవ్వడం అనేది ఒక క్రిటిక్. ఓకే, తర్వాత కమిటెడ్ బ్యూరోక్రసీ అనే కాన్సెప్ట్ వచ్చింది. కమిటెడ్ బ్యూరోక్రసీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో ఆ పాలసీస్కి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. ఓకే, తర్వాత ఒక నమ్మకం ఉండాలి, వీళ్ళు తీసుకున్నది కరెక్ట్ అని. ఎప్పుడైతే నీకు ప్యాషన్ ఉంటుందో అప్పుడు నువ్వు కమిట్ అయి ఉంటావు ఆ పాలసీకి. అప్పుడు నీ ఇంప్లిమెంటేషన్ కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, నీ థాట్స్ కానీ ఎవ్రీథింగ్ అలైన్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతావు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమిటెడ్ బ్యూరోక్రసీ. అట్లని కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే పార్టీషన్ అని కాదు, ఈ గవర్నమెంట్ ఏది చెప్తే అది రైట్ అని అనడం కాదు. లేకపోతే గవర్నమెంట్కి ఫేవర్గా ఉండి వేరే పార్టీ పవర్లోకి రాగానే వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం కాదు. ఈ పార్టీ ఎమోషన్స్ని, ఫెయిత్ని నువ్వు ఓన్ చేసుకున్నావు, బెటర్గా ఇంప్లిమెంట్ చేసినావు. ఒకవేళ ఈ పార్టీలోకి పవర్ వెళ్ళిపోయి కొత్త పార్టీ పవర్లోకి వస్తే ఆ పార్టీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పార్టీ ఎమోషన్స్, ఫెయిత్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఓన్ చేసుకొని మళ్ళీ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ పొలిటికల్లీ రెస్పాన్సివ్. ఆ వాల్యూస్ని, ఫిలాసఫీని నువ్వు ఓన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ కమిటెడ్ బ్యూరోక్రసీలో ఇది కూడా పార్ట్. ప్రొఫెషనల్ అడ్వైజ్ అయితే ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ వచ్చాడు, పాలసీ తీసుకొచ్చాడు, డిసిజన్ చెప్తున్నారు, నీ ఒపీనియన్ అడిగాడు, ఏంటి మీరు ఏమనుకుంటున్నారంటే యూ టెల్ సార్ ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ బికాస్ 1, 2, 3 రీజన్స్ అని నువ్వు ఫియర్లెస్గా, ఫ్రాంక్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతావు. ఎందుకంటే యూ బిలీవ్ ఇన్ దిస్ ఫెయిత్. నువ్వేం ఫేస్ చేస్తావంటే ఓకే దిస్ గవర్నమెంట్ బిలీవ్స్ ఇన్ ద పబ్లిక్ వెల్ఫేర్. సో ఏదైతే నాట్ అగేన్స్ట్ దిస్ వెల్ఫేర్ ఉందో, నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వెల్ఫేర్ ఉందో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకూడదు. అట్లా నువ్వు ఒపీనియన్ ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఇవ్వగలుగుతావు. మరి పొలిటిసైజ్డ్ సివిల్ సర్వెంట్ అంటే ఎవరు? ఏం లేదు, కోవర్ట్లీ సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతర అవుతుంది, ఆ జాతరకి 5 lakh పీపుల్ని ఇన్వైట్ చేయాలని గవర్నమెంట్ థింక్ చేసింది. ఓకే, ఎందుకు? రీసెంట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి, వెరీ రీసెంట్గా ఎలక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది, వెరీ నియర్ బై. సో వీళ్ళందరినీ పిలిచి వీళ్ళకి పట్టు చీర పెట్టి పంపించాలన్నది ప్లాన్. అదే కమిటెడ్ బ్యూరోక్రాట్ ఏం చేస్తాడు, లేకపోతే న్యూట్రల్ బ్యూరోక్రాట్ ఏం చేస్తాడంటే, సార్ 5 lakhs ఈజ్ నాట్ ఫీజిబుల్, ఎందుకంటే గ్రౌండ్ కెపాసిటీ 1 lakh. సో 5 lakhs తీసుకుంటే స్టాంపెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఎవ్రీ వన్కి పట్టుసారి పెట్టడం ఈజ్ నాట్ ఫిజిబుల్ ఫర్ ద బడ్జెట్. మనకి బడ్జెట్లో డెఫిసిట్ ఉంది ఆల్రెడీ.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయదని ఫ్రీ అండ్ ఫ్రీగా చెప్పేస్తాడు. బట్ ఈ పొలిటిసైడ్ సివిల్ సర్వెంట్ ఏం చేస్తారంటే 5 lakhs అనగానే సార్ 5 lakhs అయిపోతుంది, నేను చేసి చూపెడతా అని చెప్తాడు. ఎందుకు? ఈ ఎవరైతే ఈ ఓట్లు ఉన్నాయా, ఈ ఓట్లు పడాలని అనుకుంటున్నాడో ఈ పర్సన్ కూడా అదే కావాలి, ఈ పార్టీకి ఓట్లు పడడం. సో అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తాడు. తర్వాత అన్డ్యూ సీక్రెసీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిసిజన్ తీసుకుంటారో, ఒకవేళ సబార్డినేట్ సార్ ఎందుకు సార్ అట్లా తీసుకున్నారంటే నీకేం తెలీదురా, ఇట్స్ హై లెవెల్లో డిస్కషన్ అయింది, వీ షుడ్ డూ ఇట్, సీక్రెసీ ఉంటుంది. తర్వాత ఏవైతే ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ఉంటావో ఆబ్వియస్లీ క్రాస్ చేస్తారు, ఎందుకంటే దే నీడ్ దిస్ పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్. తర్వాత ఇట్స్ నారో ప్రైవేట్ ఇంట్రెస్ట్. ఈ పర్సన్కి ఏం కావాలి? ఎమ్మెల్సీ సీట్ కావాలి. ఈ పర్సన్కి ఏం కావాలి? ఒక కమిటీ హెడ్ కావాలి. ఈ పర్సన్కి ఏం కావాలి? గవర్నర్గా నామినేషన్ కావాలి, నాట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద థర్డ్ చాప్టర్. సో థర్డ్ చాప్టర్లో ఎవ్రీ సిలబస్ని పాయింట్ బై పాయింట్ కవర్ చేసాం. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి ట్రై టు సాల్వ్ దెమ్ అండ్ ఏవైతే ఎగ్జాంపుల్స్ నేను కోట్ చేశానో అవన్నీ ఒక ప్లేస్లో రాసి పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదువుతున్నారు, లేకపోతే ఏదన్నా సోషల్ మీడియా చూస్తున్నారు అనుకోండి, ఏమైనా రిలవెంట్ కేస్ స్టడీస్ ఉంటే కీప్ ఆన్ నోటింగ్ దెమ్. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎథిక్స్ చదవడం చాలా తక్కువ చదవాలి, ఎక్కువ థింక్ చేయాలి, అండ్ అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. యూజువల్గా మనం రివర్స్లో చేస్తాం, ఇంత చదువుతాము, ఇంత థింక్ చేస్తాము, ఇంత ప్రాక్టీస్ చేస్తాము. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఇన్ రివర్స్, ఇంత చదవాలి, ఇంత థింక్ చేయాలి, ఇంత ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ లెక్చర్. నెక్స్ట్ లెక్చర్లో మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డిస్కస్ చేద్దాం. ఇట్స్ హార్డ్లీ 4 pages అయితే 1 chapter అయిపోద్ది. సో ఎక్కువ ఏం టెన్షన్ తీసుకోకండి. ఓకే, సీ యూ వెరీ సూన్.